ఇక వివరాలకు వెళితే సమాజంలో పీఎంపీల పాత్ర అత్యంత కీలకమని ఏలూరు ఎమ్మెల్యే బడేటి చంటి అన్నారు. ఏలూరు కోటదిబ్బలోని శ్రీ సీతారామ భర్తీయ కళ్యాణ మండపంలో సోమవారం పీఎంపీ అసోసియేషన్ 62వ వార్షికోత్సవ వేడుకలను ఘనంగా నిర్వహించారు. ఈ వేడుకల్లో ఏలూరు ఎమ్మెల్యే బడేటి చంటి, ఆర్టీసీ విజయవాడ జోన్ 2 చైర్మన్ రెడ్డి అప్పలనాయుడులు ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. తొలుత వారికి అసోసియేషన్ నాయకులు ఘనంగా స్వాగతం పలికారు. అనంతరం జ్యోతి ప్రజ్వలన చేసి ఈ కార్యక్రమాన్ని ప్రారంభించారు. ఈ సందర్భంగా నిర్వహించిన సభలో ఎమ్మెల్యే బడేటి చంటి మాట్లాడుతూ తమ సమస్యల్ని పరిష్కరించాలని 215 మంది ఎమ్మెల్యేలకు పీఎంపీ అసోసియేషన్ నేతలు వినతిపత్రాలు అందించారని అన్నారు. అందరికంటే ముందుగా తన పరిధిలోని పీఎంపీల సమస్యల పరిష్కారానికి చర్యలు చేపడతానని హామీ ఇచ్చారు. పీఎంపీలు చేస్తున్న ప్రజాసేవల్ని పరిగణనలోకి తీసుకుని వారికి తగిన గుర్తింపునిచ్చేందుకు కృషి చేస్తానని ఆయన భరోసా ఇచ్చారు. జోన్ 2 చైర్మన్ రెడ్డి అప్పలనాయుడు మాట్లాడుతూ పీఎంపీలు అందిస్తున్న వైద్య సేవల్ని కొనియాడారు. ఈ కార్యక్రమంలో కోఆప్షన్ సభ్యులు ఎస్ఎంఆర్ పెదబాబు, అసోసియేషన్ జాతీయ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి విబిటి రాజు, డాక్టర్ చెరుకూరి నరేష్, డాక్టర్ బి కృష్ణ, ఏలూరు జిల్లా అధ్యక్షులు ఆనందం సుబ్బారావు, జిల్లా కార్యదర్శి ఎం జయరాము, జిల్లా ఉపాధ్యక్షులు ఆర్ మురళీకృష్ణ తదితరులు పాల్గొన్నారు. మీ అందరూ కూడా ఎందుకంటే ప్రతి ఒక్కరి దగ్గరికి ఎమర్జెన్సీ ఏదైనా కావాలి అనుకున్నప్పుడు ఫస్ట్ ఎయిడ్ ట్రీట్మెంట్ ఎవరు చేయగలరంటే మీ దగ్గర అనుభవం ఉంటుంది కాబట్టి టక్మని ఎక్కడ ఉండకుండా మీ దగ్గరికి వెళ్ళగలుగుతారు. మీరు కూడా ట్రీట్మెంట్ చేసుకుంటారు. మీ అందరికీ మరి అయ్యేమి ఎందుకు మీకు మెడికల్ ప్రాక్టీషనర్గా ఇవ్వట్లేదు అనేది నాకు తెలియదు. కానీ మీకు ఏదైతే 215 మంది ఎమ్మెల్యేలు ఏదో పెట్టారని అంటారో దాని అన్నింటికంటే ఒకటి నేనే మీకు ఇవ్వాలని చెప్పండి అంటారు. ఎందుకంటే కొంతమంది మేము చేసేసామని చెప్పి సర్టిఫికేట్ తెచ్చేసుకుంటారు. దానివల్ల మళ్ళీ సమాజంలో మరి ప్రజలకు ఇబ్బంది జరుగుతుందంటే అవన్నీ కూడా పరిగణలోకి తీసుకుంటుంది. కాబట్టి ఏదైతే ఆ ప్రికాషనరీ తీసుకుంటారో దానికి ఆ సర్టిఫికేషన్స్ లో మీరు కండిషన్లు ఉన్న వాళ్ళకి ఇవ్వండి అని చెప్పి. ఎందుకంటే ప్రాక్టీస్ ఉన్న డాక్టర్లు ఉంటారు, ప్రాక్టీస్ లేని డాక్టర్లు ఉంటారు. ప్రాక్టీస్ లేని వాళ్ళ దగ్గరికి వెళ్ళి మేము చేసామండి అనుభవం ఉందని చెప్పి సర్టిఫికేట్ తీసి పెట్టుకోవడానికి కూడా అవకాశం ఉంటుంది. సమాజంలో జరుగుతున్నాయని మీకు తెలుసు. ఈ పోరాటానికి తప్పనిసరిగా న్యాయం జరుగుతుంది. దానికి మా ఊరి పూర్తి సహకారం కొడతాను ఈ సందర్భంగా మీ అందరికీ తెలియజేస్తూ ఈ కార్యక్రమాన్ని ఏలూరులో నిర్వహించినందుకు మీ అందరినీ మరొకసారి అభినందిస్తూ మరి నాకు వేరే కార్యక్రమాలు మరి శ్రీనివాస్ గారిని, పుప్పాల శ్రీనివాస్ గారిని, వేదిక మీద ఉన్నటువంటి కృష్ణ హాస్పిటల్స్ డాక్టర్సే కానివ్వండి, ఇక్కడ వేదిక మీద ప్రతి ఒక్కరికి కూడా పేరు పేరున నమస్కారం తెలియజేసుకుంటూ వేదికని ఏర్పాటు చేసుకొని మీకు ఉన్నటువంటి సమస్యల పైన ఏ రకంగా గవర్నమెంట్ మీదకి మనం వెళ్ళి మన సమస్యలన్నీ నెరవేర్చుకోవాలని చెప్పి ఒక అవగాహన సమస్యల మీటింగ్ లాగా ఏర్పాటు చేసుకొని మరి మీరందరూ కూడా చాలా మంచి ప్రయత్నం చేస్తారు. మరి దీనికి మా వంతు కృషిగా మేయర్ గారు కానివ్వండి, గౌరవ శాసనసభ్యులు గారు కానివ్వండి, మేము కూడా మరి మీకున్న అవసరాలని ఈ అవసరాన్ని బట్టి చంద్రబాబు నాయుడు గారితోనూ అట్లాగే లోకేష్ గారితోనూ మాట్లాడే దిశగా మేమందరం కూడా కృషి చేస్తామని చెప్పి ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ మన డాక్టర్ సభ్యులు కృష్ణ హాస్పిటల్స్ కృష్ణ గారికి అలాగే కాల్సిన పెద్దలందరికీ కూడా నమస్కారం తెలియజేస్తూ ఈరోజు ఈ కార్యక్రమం 62 సంవత్సరాల నుంచి సుదీర్ఘంగా పల్లె ప్రజల్లో, పట్టణ ప్రజల్లో కూడా ప్రాథమిక సేవలు అందిస్తూ 62 సంవత్సరాలు సుదీర్ఘంగా సాగినందుకు చాలా సంతోషం ఉంది. కానీ వైద్యం చేస్తూ పల్లె ప్రజల్లో చక్కగా వైద్యం చేస్తూ ముందుకు సాగడం చేయడం విశేషం. అది ప్రజలకు తక్కువ వయసుతో ప్రాక్టీస్ చేస్తూ ప్రజా సంక్షేమ కార్యక్రమాల్లో పాల్గొంటూ వ్యాధుల పట్ల ప్రజలకు అవగాహన కల్పిస్తూ ముందుకు సాగుతూ పోతున్న 64 సంవత్సరాల నుంచి కూడా. కాబట్టి ప్రభుత్వం వారు శిక్షణ ఇచ్చి అసోసియేషన్ సభ్యులకు శిక్షణ ఇచ్చి ప్రభుత్వ గుర్తింపునిచ్చి తగ్గ ప్రోత్సాహంగా కోరుతూ. అలాగే ఎయిడ్స్ అవేర్నెస్ కానివ్వండి, ఈ మధ్య కాలంలో కూడా మనం క్యాన్సర్ పట్ల అవగాహన
ఎందుకంటే